హాయ్ హలో నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్. తన గొయ్యి తానే తవ్వుకుంది అన్న ఫీలింగ్ ఎవరిని చూడగానే కలిగింది మీకు? ఎవరిని చూడగానే? రీతు తన గొయ్యి తానే తవ్వుకుంది. ఆమె లవ్ ట్రాక్ నడిపిద్దాం అనుకుంటే నడిపించుకో. కంటెంట్ క్రియేట్ చేయాలి, ఫుటేజ్ రావాలి అనుకుంటే తెచ్చుకో. కానీ అతని లవ్ ట్రాక్ కోసం భరణిని, ఇమ్మాన్యుయల్ని బలి చేద్దాం అనుకున్నారే, అది ఏమైంది లాస్ట్కి? కొంపలు ముంచింది. ఇప్పుడు నామినేట్ అయింది. అసలు నామినేట్ అవ్వకుండా ఆపాలని పవన్ ట్రై చేశాడు, కానీ మిగతా వాళ్ళందరూ కలిసి నామినేట్ చేశారు చాలా బలంగా. ఓకే, నామినేట్ అయిపోయింది. నామినేట్ అవ్వడానికి చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా, నామినేషన్ చేయాల్సిందే అని. ఎందుకంటే ఆమె చేసిన పనులు అలాంటివి. తనూజతో గొడవ పెట్టుకుంది, భరణిని బలి చేసింది, ఇమ్మాన్యుయల్ని పంపించేసింది, రాముని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇప్పుడు రాము కూడా కేవలం రీతు వల్లనే అతను నామినేషన్ అయ్యాడు. నువ్వు గివప్ ఇచ్చావు, సరిగ్గా ఆడలేదు అని చెప్పి అతన్ని భరణి గారు కూడా ఆపలేకపోయారు. అరే నువ్వంటే నాకు ఇష్టం రా, నేను ఆపుదాం అనుకున్నాను కానీ నేను ఆపలేని పరిస్థితి, కారణం అంత స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి. సో అది విషయం రాము కూడా తెలుసు నన్ను నామినేట్ చేస్తారు అని. అంటే ఇంతమందిని, అంటే టెనెంట్స్గా ఉన్న సెలబ్రిటీస్ అందరినీ ఇబ్బంది పెట్టి కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకుంది రీతు. ఇప్పుడు ఏమైంది? నామినేట్ అయింది. ఏమో డబుల్ ఎలిమినేషన్ పెడితే పోతుందేమో, ఆ డౌట్ కూడా ఉంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే ప్రియా పోయిద్ది, డబుల్ ఎలిమినేషన్ పెడితే రీతు కూడా పోయిద్దేమో. ఈ వారం కనుక ఆమె సేవ్ అయితే కొన్నాళ్ళు ఉండగలుగుతుంది. ఈ వీక్ ఆమెకి వెరీ క్రూషియల్. ఎపిసోడ్స్లో నాగార్జున గారు ఫుల్గా తిట్టారు, అందరికీ ఆమెకి నెగిటివ్ వచ్చేసింది. నెగిటివ్ వచ్చిన టైంలో ఆమె నామినేట్ అవ్వకుండా ఉంటే బాగుండేది. నామినేట్ అయినా కూడా పవన్ ఆమెని సేవ్ చేస్తే బాగుండేది. పవన్ భయపడ్డా లేకపోతే వద్దనుకున్నాడా? ఏమనుకున్నాడు? ఎందుకు సేవ్ చేయలేదు? అతను పవన్ నీకున్న ప్రత్యేక అధికారాలతో ఒకరిని సేవ్ చేయొచ్చు అని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఓకే బిగ్ బాస్ అనుకుంటూ, అప్పుడు చూడాలి రీతు ఫేసు. ఇక నన్ను చెప్పబోతున్నాడేమో అనుకుంది. శ్రీజ అన్నాడు, అప్పుడు చూడాలి ఫేసు. మళ్ళీ నన్ను చెప్పబోతున్నాడేమో అనుకొని ఇంతేనా అని ఆ తర్వాత ఏడుస్తుంది. ఏడుస్తుంటే ఆమె మీద సింపతి కలగట్లే. ఆ టైంలో అయ్యే పాపం అనిపించింది, కానీ మరుక్షణం మళ్ళీ సింపతి రావట్లా. నీకు నువ్వే చేసుకున్నావు అమ్మాయి, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. కామనర్స్కి కామన్ సెన్స్ లేదనుకుంటుంటే, సెలబ్రిటీస్కి బుర్ర లేదనుకుంటుంటే ఇందుకే అనేది. పోయి మళ్ళీ అతన్ని నమ్మడం ఏంటి? పవన్ నమ్మింది, వీళ్ళందరినీ బలి చేసింది. ఇప్పుడు పవన్ ఏం చేశాడు? వెనక నుంచి ఒక్క పోటు ఓడిస్తే అయిపోయింది. ఇప్పుడు ఏడ్చినా ఉపయోగం లేదు. ఈ వారం గనక ఆమె ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే కామనర్స్ ని నమ్మొద్దు. మళ్ళీ ఈ నామినేషన్ పర్వం కంటే ముందు రీతు, తనూజ, కళ్యాణ్తోనే ముచ్చట్లు. ఇదేంద్రు మళ్ళీ ఆయనతోనే ముచ్చట్లు పెడుతున్నారు అనుకున్నా. ఈలోపు పవన్ వస్తాడు, వచ్చి రీతుతో ముచ్చట్లు, పాంపరింగ్. అబ్బో మామూలు లేదు పాంపరింగ్. ఇప్పుడు నామినేషన్ల ముందు పాంపరింగ్, నామినేషన్ల తర్వాత టెంపరింగ్ లేకపోతే ట్యాంపరింగ్ లాగా ఉంది పరిస్థితి. రియలైజ్ అవ్వాలి. బిగ్ బాస్ లో చాలా దొరుకుతాయి, లైఫ్ లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. మన అనుకున్న వాడు పొడుస్తాడు, పెద్దగా ఎవడోలే అనుకున్న వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈ జీవిత పాఠాలు బిగ్ బాస్ లో దొరుకుతాయి. మనకి బయట దొరకవా అంటే బయట చాలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మనం 360 degrees తోటి మనం చూడం కదా అందరి లైఫ్ని. బిగ్ బాస్ లో అందరి లైఫ్ ను చూస్తుంటాం. వాళ్ళు వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు, బిగ్ బాస్ తెలుసు, మనకు తెలుసు, మనకు తెలుసు. చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వీళ్ళు పలానా ఇలా ఉంటారు అనుకుంటాం, వాళ్ళు మారిపోతారు. వాళ్ళు అలా ఉంటారంటే వాళ్ళు ఇలా అవుతారు. ఎవరు ఎలా మారిపోతా ఉంటారు. దాన్ని మన లైఫ్ కి అన్వయించుకొని అనలైజ్ చేసుకుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. రీతు అలా అయిపోయింది. శ్రీజ గొంతు వామ్మో ఇరిటేషన్, మామూలు ఇరిటేషన్ కాదు. ఎందుకు అలా మాట్లాడుద్దో ప్రతి దాంట్లోనూ దూరి. నాగార్జున గారు అన్నారు కదా, తూ అన్నిట్లో దూరకమ్మా అని చెప్పి. అన్ని అన్నా కూడా ఆమె తన పద్ధతి మార్చుకోలేదు. ఉన్న అందరిలో కూడా సంజన ఒకటే మాట అన్నది, నీతో మాట్లాడాలంటే ఇరిటేషన్ అని. పర్ఫెక్ట్ గా చెప్పింది ఆమె. అసలు ఏంటి యువతో మాట్లాడేది, యువతో మాట్లాడేది నాకు అనిపిస్తుంది. చూసే ఆడియన్స్ కూడా చిరాకు పడుతుంది. ఆమె నోరు ఇప్పుతుందంటే నోరు ఇప్పుతుంది రా ఇరిటేషన్. వాయిస్ వేసుకొని మాట్లాడే పద్ధతిలో మాట్లాడితే ఓకే, అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కడ పడితే అక్కడికి వచ్చే స్టాండ్ తీసుకుంటా అని మాట్లాడతా అంటే ఆమె ఒకతే ఉందా ఏంటి మాట్లాడడానికి? ఈసారి నామినేషన్లో ఉంటే ప్రియా, శ్రీజ ఇద్దరు ఉండేవాళ్ళు, ఎలిమినేషన్కి ఉండేవాళ్ళు. సేవ్ చేశాడుగా పవన్. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటే ప్రియాతో పాటు రీతి కూడా పోవచ్చు. చెప్పలేదు, ఇంకా 4 రోజులు టైం ఉంది. ఈ 4 రోజులు మళ్ళీ ఏం జరుగుద్దో చూడాలి.
హరీష్ కూడా లైన్ లో ఉన్నాడు. ఇంకా పోతే ఫ్లోరా గురించి చెప్పుకోవాలి. అందరికీ ఫ్లోరా మీద ఏంటి ఈ పర్సన్ సరిగ్గా మాట్లాడదు అనుకున్నాం, కానీ కారణాలు తెలిసాయిగా. బాత్రూమ్ దగ్గర ఎక్కువ పని ఉండడం వల్ల, ఆ పనిలో ఎక్కువగా ఉండడం వల్ల ఆమె ఎవరితో ఎక్కువగా మింగిల్ అవ్వలేదు. హరీష్ ఒక మాట అంటాడు, ఫ్లోరా వర్క్ లో ఎక్కువ బిజీ అయిపోయింది, ఆమె తేరుకునే లోపు జైల్లో పడింది. నిజమే, ఆమె తేరుకొని మింగిల్ అయిపోయే లోపు యు ఆర్ బోరింగ్ పర్సన్ అని చెప్పి జైల్లో వేశారు. కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఆమె చాలా యాక్టివేట్ అయింది. ఆమె ఒరిజినాలిటీ బయటకు వస్తా ఉంది. ఇప్పుడు ఆమె చూస్తుంటే, ఆమె మాట్లాడే తీరు, ఆమె యాక్టివేషన్ చూస్తుంటే ఓకే పుంజుకుంటుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్నాళ్ళు ఉంటుంది ఆమె. ఇప్పుడు అత్యంత దీనమైన స్థితిలో ఎవరున్నారంటే ప్రియా, రీతు, హరీష్. ప్రియా లీస్ట్ లో ఉంది, అక్కడ కొంచెం పైకి వస్తే రీతు, ఇంకొంచెం పైకి వస్తే హరీష్. వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఈ ముగ్గురులో ప్రియాద పక్కా పోయింది, పక్కా ఇది పోవాలి అంతే. శ్రీజ నామినేషన్ లో లేదు కాబట్టి ఉంటే ఆమె కూడా పోవాలి. అంటే ఒక ఆడియన్స్ గా నేను కూడా అలాగే కోరుకుంటున్నాను. ఇంకా గుడ్ మార్నింగ్ డాన్స్ వేస్తారుగా బిగ్ బాస్ లో, ఆ డాన్స్ వేసేటప్పుడు రాము ఒక్కడే చాలా బాగా పర్ఫెక్ట్ గా డాన్స్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ వామప్ చేస్తున్నారు, గెంతులు వేసుకుంటూ వామప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాలాగేస్తున్నారు డాన్సులు అందరూ. రాము ఒక్కడు మాత్రం పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఓకే నైస్ అనిపిస్తుంది. ఓకే, ఈ ఎపిసోడ్ లో పేదగా చెప్పుకునేవి ఏం లేవు, ఇవే 4 ముక్కలే ఉన్నాయి. రీతు తన గొయ్యి తానే తవ్వుకుంది, పవను రీతు కొంప ముంచేశాడు, శ్రీజ తన ఇరిటేషన్ తోటి జనాలకి చికాకు పుట్టిస్తుంది, ఫ్లోరా కొంచెం యాక్టివేట్ అయ్యింది, సుమన్ శెట్టి మంచి యాక్టివేషన్ అయ్యాడు, పర్వాలేదు అందుకుంటున్నారు రా అనిపిస్తున్నాడు, తనూజ, భరణి గారు, వీళ్ళు ఇమాన్యుయల్, వీళ్ళంటే మనం ఎప్పుడు కూడా వంకబెట్టింది లేదు వీళ్ళకి. కామనర్ సైడ్ అంటారా, అసలు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళ గురించి మాట్లాడకపోవడమే మంచిది. వాళ్ళ బిహేవియర్, కనీసం బిహేవియర్ మారలే. ఇప్పుడు కూడా టెనెంట్స్ అయినాక కూడా బిహేవియర్ మారల అంటే వాళ్ళ బిహేవియర్ మారదు, ఇలా బిహేవియర్ ఇంతే. ఇక నెక్స్ట్ కామనర్స్ ఇంకో 4 ఎంటర్ అవుతున్నారంట, ఇది అప్డేట్. ఈ 4లో బుధవారం అంటే రేపు ఎంటర్ అవుతారు. ఈ 4లో వాళ్ళకు 1 డే ఉంచి టాస్కులు పెట్టి ఎవరు డిజర్వ్, ఎవరిని ఉంచాలి, ఒక్కరిని ఉంచి మిగతా 3 పంపించేయాలనేది ప్లాన్ అని తెలిసింది. అందులో షాకీబ్ ఉంటాడని నేను అనుకుంటున్నా. టాస్కులు పెట్టి ఏదైనా చేయొచ్చు. షాకీబ్ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటాడు. అందులో నాగప్రశాంత్ కూడా చాలా పవర్ఫుల్లే. కానీ బిగ్ బాస్ స్ట్రాటజీ ప్రకారం ఒక ముస్లిం పర్సన్ ఉండాలి. ప్రతిసారి ఉంటారు ఎవరో ఒకరు, ఈసారి ఎవరు లేరు. సెలబ్రిటీస్ నుంచి ఎవరైనా వస్తారా అని చూస్తే అక్కడి నుంచి కూడా ఎవరు రాలేదు. కాబట్టి షాకీబ్ ని వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం, బిగ్ బాస్ స్ట్రాటజీ ప్రకారం షాకీబ్ ని ఉంచే అవకాశం ఉంది. అలాగే షాకీబ్ కూడా ఉండదగిన పర్సనే. ఎందుకంటే ఇప్పుడు ఎలా మాట్లాడతాడు అతను కూడా సడన్ గా రేజ్ అవుతాడు, సడన్ గా డౌన్ అయిపోతాడు. ఇలాంటి కావాలి. ఎప్పుడు ఒకేలాగా స్టడీగా ఉంటే కుదరదు. భరణి గారు ఉన్నారుగా స్టడీగా, సరదాగా ఉండడానికి సంజన గారు ఉన్నారుగా, ఇన్నోసెంట్ గా కనపడుతూ ఏంటి ఇప్పుడు అన్నట్టుగా ఉండడానికి ఫ్లోరా ఉన్నారుగా. అసలు ఏమీ మాట్లాడకుండానే వస్తా చూపించరా బాబు, నువ్వు చూపిస్తావా అంటే నేను చూపిస్తా, నా కెపాసిటీ చూపిస్తా అన్నాడు. సుమన్ శెట్టి ఉన్నాడుగా, బాగా సరదాగా క్యూట్ గా ఎంజాయ్ చేసుకుంటూ అలుగుతూ ఇలా చేసుకుంటూ ఉండడానికి తనూజ ఉందిగా, తనకు తానే తవ్వుకుంటూ అందరిని ఏడిపిస్తూ తాను ఏడుస్తూ ఉండడానికి రీతు ఉందిగా. ఇలాంటి అన్ని ఉన్నప్పుడు ఒక షాకీబ్ లాంటి క్యారెక్టర్ కూడా ఎంటర్ అవ్వాలి. కామన్ చూసి ఎందుకు చెప్పట్లేనంటే అసలు వాళ్ళ గురించి మాట్లాడొద్దు అనుకుంటా కాబట్టి మాట్లాడను ఊరికే. అందరు మీకు తెలుసు, మళ్ళా తెలిసిందానే మళ్ళీ ఏం చెప్తారు అని చెప్పట్లే. ఈ ఎపిసోడ్ ఇలా జరిగేను. నెక్స్ట్ ఇంకో 4 ఎంటర్ అయ్యి కామనర్స్ నుంచి ఒకరుంటారు, మిగతా 3 పోతారు. ఆ 4లో అనుషారత్నం, దివ్య, నిఖిత, కాశీ, నాగప్రశాంత్ వస్తున్నారు. ఈ 4లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎలిమినేషన్ లో ఉన్న 6లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సెలబ్రిటీస్ నుంచి ఆల్రెడీ వచ్చిపోయిన వాళ్ళు, ఇంకా కొత్త వాళ్ళు, అందరు కలిపి కొత్త వాళ్ళు వస్తున్నారు అనుకుంటున్నారు. ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ రోజుకి ఎపిసోడ్ ఇంతే. థ్యాంక్ యూ.